డియర్ డాక్టర్.ETV, నా వయసు 22 సంవత్సరాలు. నా పళ్లపై గారె ఏర్పడింది. మా ఏరియాలోని తాగునీటి సమస్య వల్ల ఇలా అవుతుందని అంటున్నారు. ఈ గారెను తొలగించుకోవచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా అండి, పళ్ళ గారెలు అనేది సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. దీనిలో మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి, బయట నుంచి వచ్చి గార పట్టడం, అంటే మనం తినే ఆహార పదార్థాల వల్ల వచ్చే స్టెయిన్స్, కాఫీలు, టీలు, స్మోకింగ్, వీటన్నిటి వల్ల టొబాకో నవలడం, వీటన్నిటి వల్ల వచ్చే స్టెయిన్స్ని ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అంటే బయట నుంచి వచ్చే స్టెయిన్స్ అంటాం. ఇంటర్నల్ స్టెయిన్స్ అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న ఏరియాలో, మీరు రాసినట్టు మీ ఏరియాలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది, ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న ఏరియాల్లో కానీ ఇలా ఉన్నప్పుడు మనకేంటంటే పళ్ళన్నీ కూడా స్టెయిన్స్ వస్తాయి. ఈ స్టెయిన్స్కి గల కారణం అంటే ఫ్లోరైడ్లో ఎక్కువ ఎనామిల్ ఫామ్ అయ్యేటప్పుడు మనకు పంటిలో పై భాగం ఉంటుంది. పై భాగం అనేది బాగా స్ట్రెంత్ నుండి అన్నిటికీ మనకు కవరింగ్, అంటే మనం తినే ఫుడ్లో చోట్ల ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తగా కవర్ చేసి మన పంటికి రక్షణ ఇచ్చే పొర అది. ఆ పొర మనకేమవుతుందంటే ఫార్మేషన్లో దెబ్బతింటుంది మనకు ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే. కాబట్టి మనకు ఈ దెబ్బ తిన్నప్పుడు మనకు ఎల్లో కలర్ లైన్స్ లాగా వస్తాయి, అది ఫ్లోరైడ్ అయితే. అలా కాకుండా మనకు పైన ఎక్స్టర్నల్గా కనుక మనం తీసుకునే ఆహారాల వల్ల కానీ, లేకపోతే గారబట్టిన పళ్ళ వల్ల కానీ, మన అలవాట్ల వల్ల కానీ వస్తే మాత్రం ఇది మనం ఒకసారి క్లీనింగ్ చేయించుకుంటే మొత్తం క్లియర్గా తగ్గిపోద్ది. ఒక్కసారి మన దంతవైద్యుడికి పోయి క్లీనింగ్ చేయించుకోవాలా. సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరూ చేయించుకోవాలా. మీరు ఎప్పుడు చేయించుకున్నారో మనకు తెలియదు కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి ఒక క్లీనింగ్ చేయించుకోండి. మీకు తెలిసిపోద్ది ఆ గార లోపల నుంచి ఫ్లోరైడ్ వల్ల వచ్చిందా లేదంటే బయట అలవాట్ల వల్ల వచ్చిందా అని. ఫ్లోరైడ్ వల్ల వస్తే మాత్రం గార కొంచెం అసహ్యంగా కనపడితే దానికి మనం లామినేట్స్ అని పూతల్లాగా ఉంటుంది. ఆ పైన మనం లామినేట్స్ ద్వారా నార్మల్ న్యాచురల్ టీత్ ఎలా ఉంటుందో అలా అందంగా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనకు ప్రతిదానికి ట్రీట్మెంట్ అనేవి ఉన్నాయి. అది దేనివల్ల వచ్చింది, నార్మల్ క్లీనింగ్ చేస్తేనే పోయింది అనుకోండి, అది ఎక్స్టర్నల్ బయట నుంచి వచ్చినందువల్ల ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకుంటా ఉంటే సరిపోద్ది. ఇంకా అది కూడా పోకపోతే జస్ట్ కొంచెం బ్లీచ్ చేసుకున్నా కూడా కలర్ మారుద్ది. కానీ ఇంటర్నల్ లోపల నుంచి వచ్చింది మాత్రం ఎప్పుడు బయట ట్రీట్మెంట్లకు సరిపోదు. దానికి పైన ఏదో కవరింగ్ వేసే మనం దాన్ని మాస్క్ చేయాల్సి వస్తుంది. విత్ లామినేట్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 100% ఈ లామినేట్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. మీరు వెంటనే దంతవైద్యుని సంప్రదించి మనం దేనివల్ల వచ్చిందో తెలుసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ నవ్వినప్పుడు అసహ్యంగా కనపడకుండా దంతం కూడా స్ట్రెంగ్త్గా తయారవుద్ది.